నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలోనే లక్నో సూపర్ జైంట్స్ టీంలో ప్రకంపనలు మొదలయ్యాయి. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఘోర పరాజయం పాలైన తర్వాత గ్రౌండ్లోనే ఆ టీం యజమాని సంజీవ్ గోయంకా, కెప్టెన్ రిషబ్ పంత్ మధ్య జరిగిన చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో సంజీవ్ గోయంకాకు తన టీం కెప్టెన్లకు మధ్య ఎందుకు పడటం లేదనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఢిల్లీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో లక్నో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం సంజీవ్ గోయంకా మైదానంలోకి వచ్చి కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్తో సీరియస్గా మాట్లాడుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఆ చర్చ చాలా యానిమేటెడ్గా సాగుతున్నట్లు అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా పంత్ విషయంలో, అంతకుముందు కేఎల్ రాహుల్ విషయంలో సంజీవ్ గోయంకా ఇలాగే ప్రవర్తించడం అభిమానులకు గుర్తుకొస్తుంది. లక్నో యాజమాని సంజీవ్ గోయంకాకు కెప్టెన్లతో విభేదాలు ఈనాటివి కావు. 2016లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ యజమానిగా ఉన్నప్పుడు ధోని కెప్టెన్సీలో జట్టు 7వ స్థానంలో నిలిచింది. దీంతో 2017 సీజన్ ప్రారంభానికి ముందే సంజీవ్ గోయంకా ఎవరూ ఊహించని విధంగా ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించి స్టీవ్ స్మిత్కు బాధ్యతలు అప్పగించాడు. ఇది అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. సంజీవ్ గోయంకా సోదరుడు హర్ష్ గోయంకా స్మిత్ అడవికి రాజు అని నిరూపించుకున్నాడు, అతను ధోని కంటే మెరుగైనవాడు అని చేసిన ట్వీట్ ధోని అభిమానులను తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాత 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఘోరంగా ఓడిపోయినప్పుడు సంజీవ్ గోయంకా గ్రౌండ్లోనే అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ను అందరి ముందు మందలించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంజీవ్ గోయంకాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కేఎల్ రాహుల్ను తన నివాసానికి డిన్నర్కు పిలిచి సయోధ్య కుదుర్చుకున్నట్లు కనిపించినా 2025 వేలంలో కేఎల్ రాహుల్ను జట్టు వదిలేయడం గమనార్హం. 2025 వేలంలో 27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్సీ పగ్గాలిచ్చింది. కానీ రిషబ్ పంత్ నాయకత్వంలో జట్టు ప్రదర్శన ఆశాజనకంగా లేదు. 2025లోనూ 7వ స్థానానికే పరిమితమైంది. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ ఓపెనర్గా వచ్చి కేవలం 7 పరుగులకే రన్అట్ అయ్యాడు. దీనికి తోడు మ్యాచ్లో ఎల్ఎస్జీ ఓడిపోయింది. ఇదే గోయంకా అసహనానికి కారణమని తెలుస్తుంది. ఓటమి అనంతరం సంజీవ్ గోయంకా సోషల్ మీడియా వేదికగా టీంపై నాకు నమ్మకం ఉంది, మేము తిరిగి పుంజుకుంటామని శాంతంగా స్పందించినప్పటికీ మైదానంలో ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం డిఫరెంట్గా కనిపించింది. కెప్టెన్లపై ఒత్తిడి పెంచడం సంజీవ్ గోయంకా శైలినా, లేక జట్టు ప్రయోజనాల కోసం ఆయన పడే ఆరాటమా అనేది కాలమే నిర్ణయించాలి. రిషబ్ పంత్ తన తర్వాతి మ్యాచ్ల్లో రాణించకపోతే లక్నోలో మళ్లీ కెప్టెన్ మార్పు సంభవించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.